మినిస్టర్ నారా లోకేష్ గారికి టీడీపీ ప్రభుత్వం మరొక కొత్త బాధ్యతని అప్పగించింది. అండ్ ఇప్పటి వరకు ఐటీ శాఖ మంత్రిగా, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా స్వీకరిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా విద్యారంగంలో ఆయన తీసుకొచ్చినటువంటి మార్పులు చేర్పులు కానీ, విద్యార్థుల విషయంలో తీసుకుంటున్నటువంటి ఆయన కేరింగ్ గురించి కానీ, అదేవిధంగా ఆహారం విషయంలో కానీ, విద్య విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా క్లుప్తంగా పరిశీలిస్తూ విద్యార్థుల ఏం చేస్తే బాగుంటుందనే విషయం పట్ల ఆయన అన్నిటినీ కూడా చాలా కేరింగ్తో చూసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కూడా ఆయన ఒక అడుగు ముందంజలోనే ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని కంపెనీస్ని, ఎన్ని పెట్టుబడులను తీసుకొచ్చారు అండ్ దేశ విదేశాలకు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు మాట్లాడి మా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురండి, మీకు కూడా లాభాలు వస్తాయని చెప్పేసి వాళ్ళకు నచ్చచెప్పి వాళ్ళతో పాటు మాట్లాడి రాష్ట్రానికి ఎన్నో కంపెనీస్ కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ వచ్చాయి, ఇంకా చాలా కంపెనీస్ కూడా రావాల్సినటువంటి పరిస్థితి కూడా నారా లోకేష్ గారు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే నారా లోకేష్ గారికి మరొక కొత్త బాధ్యతని కూడా టీడీపీ ప్రభుత్వం అప్పగించింది. అయితే నారా లోకేష్ గారిని పార్టీ యొక్క యువ నాయకుడిగా అందరూ కూడా ఆదరిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నారా లోకేష్ గారికి కొత్త బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి ఏపీ రాష్ట్రం టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు గారిని కూడా నియమించారు. అయితే ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఈ యొక్క జాతీయ అదేవిధంగా రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేశారనమాట. సో ఇందులో ఉన్నటువంటి అందరు సభ్యులు కూడా ఇటు జాతీయ లెవెల్లో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ టీడీపీ పార్టీ గురించి ఎల్లవేళలా కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అండ్ అంటే పార్టీ ఎలాంటి సంస్కరణలు చేస్తుంది, గతంలో ఎలాంటి పనులు చేస్తుంది, ఇప్పుడు ఎలాంటి పనులు చేస్తుంది అండ్ ఫ్యూచర్లో ఎలాంటి పనులు చేయబోతుంది అనే విషయాల పట్ల కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావడం కానీ, అండ్ దానితో పాటు టీడీపీ పార్టీ పట్ల బయట చూసుకుంటా ఉంటే చాలామంది కూడా ఏ విధంగా బురద చల్లాలి, ఏ విధంగా నెగిటివిటీని ప్రచారం చేయాలి అని చెప్పేసి కూడా ఎల్లవేళలా గుంటకాడ నక్కలుగా కాచుకొని కూర్చునే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. చిన్న పాయింట్ దొరికినా కూడా దాని గురించి ఎలివేట్ చేస్తూ, దాని గురించి పెద్దగా మాట్లాడుతూ, ఏ విధంగా అయినా కూడా ఈ యొక్క పార్టీ గురించి తప్పుగా మనం ప్రచారం చేయాలని చెప్పేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో అలాంటి వాటిని కూడా అరికట్టాలి అని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళ మీదనే బాధ్యత ఉంటుంది. రాష్ట్రానికి ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో టీడీపీ పార్టీకి పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జాతీయ లెవెల్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఇప్పుడు మన నారా లోకేష్ గారిని కూడా నియమించారు. సో వీళ్ళందరి బాధ్యత కూడా అదే, వాళ్ళ బాధ్యతలు ఏంటో అవి కూడా చేస్తూ, అదేవిధంగా పార్టీ యొక్క విలువల్ని కూడా కాపాడేటటువంటి ఒక అతిపెద్ద బాధ్యత ఖచ్చితంగా వీళ్ళపైన, వీళ్ళ భుజాల పైన ఉంటుంది. ఎందుకంటే టీడీపీ పార్టీ అనేది మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ గారి యొక్క పార్టీని స్థాపించారో అప్పటి నుంచి కూడా ఎన్నో విలువలతోని కూడుకున్నటువంటి పార్టీగా పేరు ముందుకు వస్తూ ఉంది. ఇప్పటికి కూడా అదే విలువల్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఖచ్చితంగా వీళ్ళందరి యొక్క విలువల్ని కాపాడుతూ, బాధ్యతల్ని కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ, పార్టీ యొక్క సంస్కరణని కానీ, పద్ధతుల్ని కానీ, ప్లానింగ్స్ని కానీ అన్నింటినీ కూడా ప్రజల వరకు తీసుకెళ్ళాలి. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు రాష్ట్రం కమిటీ కానీ, అదేవిధంగా జాతీయ కమిటీ కానీ అందరూ కూడా పార్టీ యొక్క శ్రేయస్సు కోసం ఎప్పుడు కూడా పాటుపడతారని చెప్పేసి అందరం కూడా ఆశిద్దాం.